హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో జనవరి 8, 1939. భాషణములు 603. లేడీ బెట్మన్ తన కూతురితో కూడా భగవాన్ని చూడడానికి వచ్చింది. వర్సేల్లోని పాస్కలిన్ మేయర్ నుండి లేఖను ఒకటి తీసుకొచ్చింది. ఆ లేఖలో ఇలా ఉంది: ఆశ్రమ ప్రాంగణం వీడి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది, కానీ నా మనసు అక్కడే ఉండిపోయింది. సన్నిధిని తమ అలౌకిక మౌనం ప్రసాదించిన సత్య దర్శనాన్ని పలుమార్లు మాయ కప్పేస్తుంది. అలా కప్పేస్తున్నా సరే క్షణక్షణము మారుతున్న చీకటి వెలుగుల్లో ఆత్మబోధము వెండి జిలుగులు పలుమార్లు కనరాకున్నా ఆత్మ దర్శన ఆకాంక్ష సుస్థిరంగా ఉంది. భగవత్ అనుగ్రహము నా అన్వేషణ కలిసి అది పెరుగుతూ బలవత్తరమైపోతుంది. ఎప్పుడో అరుదుగానే, కారణం తెలియకుండానే ఆత్మబోధము తనంత ఉద్గమించి తన దీప్తులతో హృదయాన్ని ఆర్ద్రం చేస్తోంది. ఈ స్థితిలో అప్రయత్నంగా చిత్త ఏకాగ్రత కలిగి కోర్కెలన్నీ అణిగిపోయి పూర్ణ శాంతి నిండిపోతుంది. అంతలో మరొక తెర సత్యజ్యోతిని కప్పేస్తూ మరొక మాయావరణ కలుగుతుంది. అయినా ఒక మారు అనుభూతమై సత్యమని మరలా మరలా ఎరిగింది దానిని కాదనడం ఎలాగ చెప్పండి? దాన్ని మర్చిపోవడం ఎలాగా? ఆ ఉన్నది బలాన్ని పెంచి సాధనను పటిష్టం చేస్తోంది భగవాన్. అది సదా స్థిమితమని తెలిసింది. భగవంతుని నిమ్ము నా ఆత్మజ్యోతిని జ్ఞాన ప్రకాశైక మార్గోపదేశానికి ప్రార్థిస్తున్నాను. మార్పు పొందని ప్రేమను తమ పాదముల కడ అర్పిస్తూ సంతకం చేశాడు. పాస్కలీన్ 11 రూడీ రిజర్వర్స్ట్ వర్సేలి 21వ నెంబరు 1938 అని సంతకం చేసిన ఒక ఉత్తరాన్ని ఆ లేడీ బెట్మన్ అన్న ఆవిడ భగవాన్కి ఆయన రాసినటువంటి ఆ ఉత్తరాన్ని భగవాన్ చేతికి ఇచ్చింది. ఆ ఉత్తరంలో అనుభవం ఇలా ఉంది. చదివాను కదా ఇప్పుడు ఆ ఉత్తరాన్ని. కాబట్టి ఎప్పుడైతే భగవాన్ సన్నిధానంలో 2 ఏళ్ళు అయిపోయిందట భగవాన్ ఆశ్రమాన్ని విడిచిపెట్టి ఆయన, కానీ మనసు అక్కడే ఉంది. భగవాన్ సన్నిధిని తమ సన్నిధానంలోని అలౌకికమైన మౌనం ప్రసాదించిన సత్య దర్శనాన్ని అనేక సార్లు మాయ కప్పేస్తోంది. గాని అయినా సరే క్షణక్షణము మారిపోతున్న చీకటి వెలుగుల్లో, అంటే మరుపు చెరుపుల్లో ఆత్మబోధ అనేటువంటి వెండి జిలుగులు పలుమార్లు కనపడకుండా చేసినా ఆత్మదర్శన కాంక్ష సుస్థిరంగానే ఉంది. కాసేపు కనిపించి కాసేపు కనిపించకుండా అలా కప్పేసినట్లు ఉన్న ఆత్మదర్శన మీద కాంక్ష గాఢంగా అలాగే ఉంది నాకు. భగవత్ అనుగ్రహము నా అన్వేషణ కలిసి ఆ ఆత్మదర్శన కాంక్ష పెరుగుతూ ఉంది. ఎప్పుడో అరుదుగానే లేండి, కారణం తెలియకుండానే ఆత్మబోధ తనంతట తానే నాలో నుంచి మేల్కొని తన ప్రకాశంతో హృదయాన్నంతా ఆర్ద్రమయం చేసేస్తోంది. ఆ స్థితిలో అప్రయత్నంగా చిత్త ఏకాగ్రత కలిగి కోరికలన్నీ అణిగిపోయి పూర్ణ శాంతి నాలో నిండిపోతుంది. అంతలోనే మరి ఏదో ఒక తెర ఆ సత్యజ్యోతిని కప్పేస్తూ ఉంటుంది. అయినా సరే ఒక్కసారి అట్టి దివ్య అనుభవాన్ని ఒక్క మారు ఆ అనుభూతమైన దాన్ని సత్యమని మరలా తెలుసుకున్నాను. దానిని కాదని ఎలా అన్ను?
నేను అనుభవించానే దాన్ని, అదే సత్యం అదే సత్యం అని నేను తెలుసుకున్నాను. మరి దాన్ని కాదనలేను కదా, దాన్ని ఎలా మర్చిపోతాను? ఆ ఉంది అన్నది నాకు ఎంత బలాన్ని ఇచ్చింది, సాధనను పటిష్టం చేస్తుంది. అది సదా ఉన్నదేనని తెలుసు. భగవంతుడైన మిమ్మల్ని, నా ఆత్మజ్యోతి అయిన మిమ్మల్ని, జ్ఞాన ప్రకాశమైన ఆ జ్ఞాన ప్రకాశాని కోసం మార్గ ఉపదేశానికే ప్రార్థిస్తున్నాను. మార్పు పొందని ప్రేమ, మార్పు లేని ప్రేమ, ఒక్క అలా ఆ మరుపు అన్నది కమ్మని ఒక స్థితి. తమ పాదాల కడ నా మార్పు లేని ప్రేమని అర్పిస్తూ పాస్కలీన్ అన్నాడు, నన్ను పూర్తిగా మీకు అంకితం చేసుకుంటున్నాను. నాలో ఒక్క క్షణమైనా మరుపు రాకూడదు. మీ సన్నిధానంలో పొందిన నా స్వస్థితిని అనుభవిస్తూనే ఉన్నాను, అది పెరుగుతూనే ఉంది. కానీ అప్పుడప్పుడు మరుపు పొందుతాం. ఆ మరుపు కూడా కమ్మని స్థితిని మీరు, భగవంతుడైన మీరు నాకు సుస్థిరంగా ప్రసాదించాలని, నాలో మార్పు లేని ప్రేమతో నేను మీకు సమర్పించుకుంటున్నాను అని పూర్ణ శరణాగతితో కూడిన సమర్పణని చేసుకున్నాడు. అటువంటి శుద్ధ అంతఃకరణ కలిగి ఉన్నాడు కాబట్టి తన స్వస్థితిని తాను అంతగా అనుభవించగలుగుతున్నాడు. అందుకే ఒక్క క్షణం మరిసినా అంత వేదన పొందుతున్నాడు. మన మనసు శుద్ధమైపోతూ మన స్వరూపమైన ఆత్మ దర్శనం కోసం ఎంత ఎంత ఆవేదన చెందుతూ ఉంటుందో అంత త్వరగా ఆ అనుభూతి మనం పొందగలుగుతాం. ఒక్క క్షణం దానిని మరిచినా ఆ మరుపుని భరించలేనుంటగా మనం దాన్ని తొలగించుకోవాలని చూస్తాం. అలా చూసే స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ చిన్న మరుపు కూడా నాకు ఉండకూడదు భగవాన్ అని తను తాను అర్పించుకుని ప్రార్థించాడు. ఈ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో, ఆ సాధకుడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు. మనకి అది చదువుతుంటే దాన్ని వివరించి చెప్పుకుంటుంటే అర్థమవుతుంది. కాబట్టి మనం ఎలా ఉన్నామో చూసుకుందాం, మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. భగవాన్ కరుణ సదా మన మీద ప్రవహిస్తూనే ఉందన్న స్థిరమైన నిశ్చయంతో మనం మనల్ని పూర్తిగా భగవాన్కి సమర్పించుకుందాం. హరి ఓం నమః.